బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ సర్కార్ గెజెట్ విడుదల చేసింది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కేబినెట్ ఆమోదం అనంతరం ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ కి ఫైల్ పంపించారు. దీంతో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్ పై సంతకం చేశారు. మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రామ్ చెప్పండి, హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అయితే కాంగ్రెస్ సర్కార్ గెజెట్ విడుదల చేసిన నేపథ్యంలో అయితే దీనికి సంబంధించిన మీ అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ అథారిటీ పేరుతో హైడ్రా అనే కొత్తగా తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు, తర్వాత చెరువులపై కట్టిన బఫర్ జోన్ లో కట్టిన కానీ, తర్వాత ఎఫ్టీఎన్ పరిధిలో కట్టిన బిల్డింగ్లు కానీ మొత్తం కూడా కాపాడేందుకు హైదరాబాద్ లో గత 10 రోజులు హైడ్రా తన కూల్చివేతలు ప్రారంభించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గత 7వ తేదీన క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో హైడ్రాకి చట్టబద్ధత తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్టబద్ధత కల్పించాలని కూడా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ కూడా ఫైల్ పంపింది. కేబినెట్ ఆమోదం అనంతరం ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ పంపిన ఫైల్ పై ఇవాళ అక్టోబర్ 3వ తేదీన సంతకం చేస్తూ అక్టోబర్ 3వ తేదీన గెజెట్ ఆర్డినెన్స్ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం విడుదల చేసింది. అది మేరకు బహిర్గతమైన విషయం తెలిసింది. ఇప్పటికే హైడ్రా చట్టబద్ధత కాదు, జిహెచ్ఎంసీకి ఉన్న అధికారాలన్నీ హైడ్రాకి ఇవ్వడం వల్ల జిహెచ్ఎంసీ నిర్వీర్యం అయిపోతుంది. అసలు జిహెచ్ఎంసీ చేయాల్సిన పనులు హైడ్రాకి ఎందుకు ఇచ్చారంటూ గత కొంతమంది న్యాయస్థానాలతో పోరాడింది, పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఇవాళ గవర్నర్ కూడా ఈ చట్టబద్ధత కల్పించడంతో ప్రభుత్వం మరింత ముందుకు పోనీకి రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. స్వచ్ఛమైన నీరు అందించడం